హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు, గవర్నర్లు అలాగే రాజధానులు అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు కంప్లీట్ లిస్ట్ అనేది చూడడం జరుగుతుందండి. చూసుకోండి, రీసెంట్గా అయితే మనకు ఒక 5 ముఖ్యమంత్రులు అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఒక 2 గవర్నర్లు కొత్తగా నియమితులయ్యారు. అలాగే 2 ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలను యునెస్కో గుర్తించడం జరిగిందనమాట మన భారతదేశంలో. సో ఈ కంప్లీట్ లిస్ట్ అంతా కూడా మనం చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఖచ్చితంగా ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్స్ ఇందులోంచి ఈ వీడియోలోంచి రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయండి. చూసుకోండి, ఈ వీడియో ఒక పీడిఎఫ్ వచ్చేసి మనకి టెలిగ్రామ్ ఛానల్ సెర్చ్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అని టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు ఛానల్ వస్తుందండి. అందులో సుమారుగా ఒక 12,000 మంది ఉన్నారు. మీరు అందులో జాయిన్ అయితే ఈ జస్ట్ సింపుల్ అండి, ఫ్రీనే. నార్మల్గా అందులో మనం పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో అప్డేట్స్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన అన్ని అప్డేట్స్ కూడా మనం అందులో పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి మనకు? మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మొదటిగా మనం ఈ 28 రాష్ట్రాల యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా మనం చూద్దాం. మొదటిది మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చూసుకోండి. మనకి మ్యాప్లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇది, అవునా? అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి వచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గవర్నర్ వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్ గారు. అలాగే రాజధాని ఇంకా మనం ప్రస్తుతానికి అమరావతి అనే చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో అఫీషియల్ వెబ్సైట్స్లో ఇంకా మనకి అమరావతి అనే ఉంది. సో అమరావతి అనే చెప్పుకుంటాం. సో నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ ఇక్కడ మీరు చూడొచ్చండి. తెలంగాణ మనకి మ్యాప్లో కనిపిస్తుంది క్లియర్గా, అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఎవరున్నారండి? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే గవర్నర్ వచ్చేసి తమిళిసై సౌందరరాజన్ గారు. అలాగే రాజధాని వచ్చేసి హైదరాబాద్ అండి, అందరికీ తెలుసు. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు ఏమున్నాయి తెలంగాణలో అంటే కాకతీయ రుద్రేశ్వర, దీన్నే మనం రామప్ప దేవాలయం అంటాం అనమాట. ఓకే, సో ఇది 2021లో యునెస్కో గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే కర్ణాటక. మ్యాప్లో మీరు ఇక్కడ చూడొచ్చండి. కర్ణాటక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కర్ణాటక అనమాట. ముఖ్యమంత్రి వచ్చేసి సిద్ధరామయ్య గారు, రీసెంట్గానే చేంజ్ అయ్యారు. గవర్నర్ వచ్చేసి తావర్చంద్ గెహ్లాట్. అలాగే రాజధాని వచ్చేసి బెంగళూరు. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే హంపీలో స్మారక కట్టడాల సమూహం, పట్టడకల్ వద్ద స్మారక కట్టడాల సమూహం. అలాగే ఈ 2023లో యునెస్కో గుర్తించింది కొత్తగా హోయసల పవిత్ర బృందాలు. ఇవి 3 గుళ్ళు కలిపి ఈ పేరు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. హోయసల పవిత్ర బృందాలు. ఇందులో ఏంటి 3 గుళ్ళు మనకు ఉంటాయి అనమాట. సో ఈ 3టికి కలిపి మనకి యునెస్కో గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే తమిళనాడు మీరు ఇక్కడ చూడొచ్చండి మ్యాప్లో. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ రవీంద్ర నారాయణ రవి, రాజధాని చెన్నై. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే మహాబలిపురంలో స్మారక కట్టడాల సమూహం, అలాగే గ్రేట్ లివింగ్ చోళా దేవాలయాలు. సో నెక్స్ట్ చూసుకుంటే కేరళ. ఇక్కడ చూడొచ్చండి మీరు కేరళని. ముఖ్యమంత్రి పినరాయి విజయన్, అలాగే గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, అలాగే రాజధాని వచ్చేసి తిరువనంతపురం. సో గోవా ఇక్కడ చూడండి, ఈ చిన్నది ఉంది కదా, ఇదే గోవా అనమాట. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై, రాజధాని వచ్చేసి పనాజీ. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు. సో నెక్స్ట్ చూసుకుంటే మహారాష్ట్ర చూసుకోండి. మహారాష్ట్ర చాలా పెద్దగా ఉంది కదా, ఇది మహారాష్ట్ర అనమాట. సో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, గవర్నర్ రమేష్ బాయిస్, రాజధాని వచ్చేసి ముంబై, అలాగే శీతాకాలం రాజధాని వచ్చేసి నాగ్పూర్. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే అజంతా గుహలు, ఎల్లోరా గుహలు, ఎలిఫెంటా గుహలు, అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్, దీన్నే గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు అనమాట. ముంబై యొక్క విక్టోరియన్ గోతిక్ మరియు ఆర్ట్ డెకో బృందాలు. ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలోని ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఇక్కడ ఉందండి మనకి. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి చూసుకోండి, రీసెంట్గానే చేంజ్ అయ్యారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, అలాగే రాజధాని అటల్ నగర్ అండి. ఇంతకుముందు దీన్నే రాయ్పూర్ అనేవారు. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఒడిశా ఇక్కడ మీరు చూడొచ్చు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, గవర్నర్ రఘుబర్ దాస్ చూసుకోండి, రీసెంట్గానే చేంజ్ అయ్యారు. రాజధాని భువనేశ్వర్. అలాగే ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే సూర్య దేవాలయం, కోనార్క్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మధ్యప్రదేశ్, కరెక్ట్గా మధ్యలో ఉంది మధ్యప్రదేశ్. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, అలాగే గవర్నర్ మంగూబాయ్ చాగన్బాయ్ పటేల్, అలాగే రాజధాని భోపాల్ అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే ఖజురహో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్,
సాంచీ వద్ద బౌద్ధ స్మారకాలు, అలాగే భింబెట్కా రాక్ షెల్టర్స్. సో నెక్స్ట్ చూసుకోండి, గుజరాత్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్, అలాగే గవర్నర్ ఆచార్య దేవ్రత్, రాజధాని గాంధీనగర్ అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే చంపనేర్ పావ్గఢ్ పురావస్తు పార్క్, రాణికి వావ్ దీనే క్వీన్స్ స్టెప్వెల్ అంటారనమాట. అలాగే అహ్మదాబాద్ యొక్క చారిత్రక నగరం, అలాగే ధోలవీర హరప్పా నగరం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే జార్ఖండ్, ఇక్కడ మీరు చూడొచ్చు జార్ఖండ్ని. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్ అండి. చూసుకోండి, సిపి రాధాకృష్ణన్. అలాగే రాజధాని వచ్చేసి రాంచీ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్, ఇక్కడ మీకు కనిపిస్తుంది పశ్చిమ బెంగాల్. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు, గవర్నర్ సివి ఆనందా బోస్, రాజధాని వచ్చేసి కోల్కతా. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే సందర్బన్స్ నేషనల్ పార్క్, అలాగే చూసుకుంటే 2023లో ఈ సంవత్సరంలోనే యునెస్కో గుర్తించింది శాంతి నికేతన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ చూసుకుంటే బీహార్, ఇక్కడ మీరు చూడొచ్చండి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, రాజధాని పాట్నా. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే బోధ్గయ వద్ద మహాబోధి ఆలయ సముదాయం, నలంద మహావీర పురావస్తు ప్రదేశం నలంద. సో నెక్స్ట్ చూసుకుంటే రాజస్థాన్, ఇక్కడ చూడొచ్చండి మీరు రాజస్థాన్ని. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ కొత్తగా వచ్చారనమాట. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, గవర్నర్ కల్రాజ్ మిశ్రా, రాజధాని జైపూర్. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు కీలాడియో నేషనల్ పార్క్, ది జంతర్ మంతర్, రాజస్థాన్ యొక్క కొండకోటలు, జైపూర్ సిటీ. సో ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు రాజస్థాన్లో. నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్, ఇక్కడ మనకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, రాజధాని లక్నో. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు ఉత్తరప్రదేశ్లో ఆగ్రా కోట, తాజ్మహల్, ఫతేపూర్ సిక్రీ. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే సిక్కిం చూసుకోండి, చిన్నది. ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ మనకేంటి చూసుకోండి, ఇక్కడ ఇది కనిపిస్తుందా మనకి, ఇది సిక్కిం అనమాట. సీఎం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఇతన్నే పిఎస్ గోలే అని కూడా అంటారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, రాజధాని గ్యాంగ్టాక్ అండి. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు కాంచనజంగా నేషనల్ పార్క్. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, మీరు ఇక్కడ చూడొచ్చు. ముఖ్యమంత్రి పేమా ఖాండు, గవర్నర్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, చూసుకోండి వెరీ ఇంపార్టెంట్. అలాగే రాజధాని ఇటానగర్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి అస్సాం అండి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, రాజధాని డిస్పూర్. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు అస్సాంలో చూసుకుంటే కజిరంగా నేషనల్ పార్క్, అలాగే మానస్ వన్యప్రాణి అభయారణ్యం. సో నెక్స్ట్ నాగాలాండ్ అండి, ఇక్కడ చూడొచ్చు మీరు నాగాలాండ్. సీఎం వచ్చేసి నెఫ్యూ రియో, గవర్నర్ లా గణేషన్, రాజధాని కోహిమా. మేఘాలయ అండి, ఇక్కడ చూడొచ్చు మీరు మేఘాలయని. కోన్రాడ్ కొంకాల్ సాంగ్మా వచ్చేసి ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నర్ ఫాగు చౌహాన్, అలాగే రాజధాని షిల్లాంగ్. మణిపూర్, ఇక్కడ మీకు కనిపిస్తుంది మణిపూర్. ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్, గవర్నర్ అనసూయ ఉయికే, అలాగే రాజధాని ఇంఫాల్. త్రిపుర అండి, ఇక్కడ చూడొచ్చు మీరు త్రిపురని. ముఖ్యమంత్రి మానిక్ సాహా, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, చూసుకోండి రీసెంట్గానే చేంజ్ అవడం జరిగింది. ఇంద్రసేనారెడ్డి త్రిపుర యొక్క గవర్నర్, రాజధాని అగర్తల. సో నెక్స్ట్ చూసుకుంటే మిజోరాం, సీఎం పియు లాల్దు హోమా, చూసుకోండి ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, రీసెంట్గానే చేంజ్ అవడం జరిగింది. సీఎం పియు లాల్దు హోమా, గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, అలాగే రాజధాని ఐజ్వాల్. సో నెక్స్ట్ హర్యానా, మీరు ఇక్కడ చూడొచ్చండి. ముఖ్యమంత్రి వచ్చేసి మనోహర్ లాల్, అలాగే గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ, అలాగే రాజధాని వచ్చేసి చండీగఢ్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే పంజాబ్ ఇక్కడ చూడొచ్చండి. ముఖ్యమంత్రి వచ్చేసి భగవంత్ మన్, అలాగే గవర్నర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్, అలాగే రాజధాని చండీగఢ్. సో నెక్స్ట్ చూసుకుంటే ఉత్తరాఖండ్ చూసుకోండి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్మీత్ సింగ్, రాజధాని వచ్చేసి డెహ్రాడూన్, అలాగే వేసవి రాజధాని వచ్చేసి గైర్సైన్. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు చూసుకుంటే నందాదేవి మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్స్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుకు, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, రాజధాని చూసుకుంటే వేసవి రాజధాని షిమ్లా, శీతాకాలం రాజధాని ధర్మశాల. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనం చూసుకుంటే గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కన్జర్వేషన్ ఏరియా.
సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇప్పుడు 8 కేంద్ర పాలిత ప్రాంతాల గురించి మనం చూద్దాం. చూసుకోండి, మనకి కేంద్ర పాలిత ప్రాంతాల్లోని లెఫ్టినెంట్ గవర్నర్లు ఉండొచ్చు, లేదా అడ్మినిస్ట్రేటర్లు ఉండొచ్చు, కొన్నిటికి ముఖ్యమంత్రులు కూడా ఉండొచ్చు. అయితే లిస్ట్ చూద్దాం. ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చూసుకోండి, ఈ చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మొత్తం. ఇవన్నీ కూడా ఈ దీవులన్నీ కలిపి మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవులు అవుతాయి అన్నమాట. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారండి, ఎవరు? డికే జోషి. అలాగే రాజధాని పోర్ట్ బ్లేయర్. సో నెక్స్ట్ చూసుకుంటే చండీగఢ్ చూసాం ఆల్రెడీ ఇక్కడ, అవునా? చండీగఢ్ ఇక్కడ ఉంది. అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి బన్వారీలాల్ పురోహిత్. అలాగే రాజధాని చండీగఢ్. సో నెక్స్ట్ చూసుకుంటే దాద్రా మరియు నాగర్ హవేలీ అండ్ దామన్ అండ్ డియు. ఇక్కడ చూడండి, ఈ రెండు ఉన్నాయా? ఈ రెండు కలిపి దాద్రా మరియు నాగర్ హవేలీ, అలాగే దామన్ అండ్ డియు, ఈ రెండు అన్నమాట, ఈ రెండు సర్కిల్స్. అడ్మినిస్ట్రేటర్ ఉన్నారండి ప్రఫుల్ పటేల్. అలాగే రాజధాని దామన్. సో నెక్స్ట్ చూసుకుంటే ఢిల్లీ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఢిల్లీకి ముఖ్యమంత్రి ఉన్నారు, లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉన్నారండి. ముఖ్యమంత్రి వచ్చేసి అందరికీ తెలుసు, అరవింద్ కేజ్రీవాల్ గారు. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి వినయ్ కుమార్. అలాగే రాజధాని వచ్చేసి ఢిల్లీయే. ప్రపంచ వారసత్వ సాంస్కృతిక ప్రదేశాలు మనకు ఢిల్లీలో కనిపిస్తున్నాయి. హ్యుమయూన్ సమాధి, అలాగే కుతుబ్ మినార్ మరియు దాని స్మారక చిహ్నాలు, మరియు రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, 3 ఉన్నాయన్నమాట మొత్తం. సో నెక్స్ట్ మనం చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్. చూసుకోండి, ఇది పొలిటికల్ మ్యాప్ అనమాట. ఈ ఎల్లో కలర్ లో కనిపించేది జమ్మూ అండ్ కాశ్మీర్. లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారండి మనోజ్ సిన్హా. అలాగే రాజధాని చూసుకుంటే జమ్మూ, శీతాకాలం రాజధాని. వేసవి రాజధాని శ్రీనగర్. సో నెక్స్ట్ చూసుకుంటే లక్షద్వీప్. చూసుకోండి, చిన్న చిన్న చుక్కలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చిన్న చిన్న దీవులు అనమాట. ఇవన్నీ కలిపి మనకి లక్షద్వీప్ దీవులు అవుతాయి. అడ్మినిస్ట్రేటర్ ఉన్నారండి ప్రఫుల్ పటేల్. రాజధాని వచ్చేసి కవరట్టి. పుదుచేరి చూసుకోండి, ఇక్కడ మనకి ఈ 4 డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ 4 కలిపి పుదుచేరి అవుతుందన్నమాట. ముఖ్యమంత్రి ఉన్నారు ఎన్ రంగస్వామి. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఉన్నారు తమిళిసై సౌందరరాజన్ గారు. అలాగే రాజధాని వచ్చేసి పాండిచ్చేరి. సో నెక్స్ట్ చూసుకుంటే లదాఖ్ ఇది కనిపిస్తుంది కదండి, ఎల్లో కాకుండా ఈ బ్లూ కలర్ లో, లైట్ బ్లూ, ఇది మొత్తం లదాఖ్ అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి బిడి మిశ్రా. అలాగే రాజధాని లే మరియు కార్గిల్. చూసుకోండి, ఇది పొలిటికల్ మ్యాప్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. సో ఓకే గైస్, దీని పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్కి అయితే వెళ్ళండి. అందులో మనకు ఫ్రీ కంటెంట్, పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోస్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.